హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ మా చిన్న పాప బర్త్డేకి ట్రిప్కి వెళ్తున్నామండి. కాకినాడకి కోనసీమకి వెళ్తున్నాము. ఈరోజు జూన్ 18th 19th మా పాప బర్త్డే. ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది. లేట్గా ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. కొంచెం నాకు టైం కుదరక ఎడిటింగ్ లేట్ అయింది, అందుకే లేట్గా షేర్ చేసుకుంటున్నాను. మా కుషులు వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అండి. అప్పటికి వాడికి 2 months. మేము ఇంటి దగ్గర నుండి మార్నింగ్ 4:30కి బయలుదేరామండి. ఇంకా మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. కాకినాడకు వెళ్ళే వేలో చుట్టూ నర్సరీలతో పామాయిల్ తోటలతో చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేసాము. ఇంకా మధ్యలో మా కుషులుగాడి కోసం ఆగుతూ వెళ్తున్నామండి. పిల్లలు పామాయిల్ తోటలను చూసి ఖర్జూర తోటలు అని చెప్పేసి ఇంకా ఆపమన్నారు. ఇంకా మేము దగ్గరికి వెళ్ళి చూస్తే అవి ఖర్జూర తోటలు కాదు, పామాయిల్ తోటలు. ఇంకా అదే చూసి చెప్పుకుంటూ నవ్వుతున్నాము. ఎలాగూ దిగామని చెప్పేసి ఇంకా అక్కడ కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము. నాకైతే ఆ కాకినాడ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. రోడ్డుకి 2 వైపులా నర్సరీలే, ఇంకా ఎకరాల కొద్దీ ఉన్నాయండి. నర్సరీ అంటే ఏదో చిన్నగా కాకుండా ఎకరాలు మొక్కలను పెంచుతున్నారు. అంటే ఇంకా అవి చూశాక నాకు అనిపించింది, మనకి ఇక్కడికి మొక్కలు ఈ నర్సరీల నుండే వస్తాయి కావచ్చు, మనకి ఎక్కడికైనా పంపించాలంటే బల్క్లో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి నర్సరీల నుండే తీసుకెళ్తారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆగి విజిట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆగకుండానే వెళ్ళాము. ఇంకా మాకు జర్నీలో కుషులు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి, చాలా బాగా ఉన్నాడు. ఇంకా వాడికి సపరేట్గా బాస్కెట్ తీసుకెళ్ళాము. ఇంకా అంటే ఎప్పటికీ ఒళ్ళో పడుకుంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి వాడు బాస్కెట్ తీసుకెళ్ళాము. ఓకేనండి, మేము ఇక కాకినాడకు రీచ్ అయ్యాము. మేము కాకినాడలో స్టే చేసాము. జిఆర్టీ వారి హోటల్ గ్రాండ్లో ఆల్రెడీ మేము రూమ్స్ అవన్నీ బుక్ చేసుకున్నాము. కుషుల్ని కూడా అలో చేయాలి కదా, ఇంకా మేము సెర్చ్ చేసాము. వీడిని కూడా అలో చేసే హోటల్స్ ఏవేవి ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత మేము హోటల్ గ్రాండ్లో బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ వీళ్ళ వెల్కమింగ్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ క్లిప్పింగ్స్ అవన్నీ నేను షూట్ చేయలేదు. ఇక్కడ మా కుషుల్ని చూసి స్టాఫ్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చూస్తున్నారు కదండి, మా కుషుల్ని చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. వాడి కోసం స్పెషల్గా బెడ్ అవన్నీ అరేంజ్ చేసామని తను హ్యాపీగా చెప్తుంది. ఇక మేము రూమ్కి వెళ్ళి 1/2 hour అలా రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ తర్వాత ఫ్రెష్ అప్ అయి ఇంకా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది సార్ మాకేం చెప్పలేదు. మీరు త్వరగా రెడీ అయ్యి కిందికి రండి అని చెప్పేసి ఇంకా తను ముందు వెళ్ళారు. కుషుల్ని తీసుకొని రెడీ అయ్యి కిందికి వెళ్తున్నాము. ఎక్కడికి పోతున్నావు? బయటకు వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు కన్నయ్య? స్టార్ట్ కావడంతో ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని చెప్పేసి అడిగాను. మీ అందరికి ఇష్టమైన దగ్గరికే వెళ్తున్నామని చెప్పారు. ఇంకా చూడండి వచ్చేసాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. చుట్టూ రొయ్యల చెరువులు చాలా బాగుంది. ఇంకా మాకు అర్థమైంది నేచర్కి సంబంధించిన ప్లేసే ఇది అని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్ ఆర్చ్ దగ్గరనే మాకు అర్థమైపోయింది. అందరినీ వస్తాంలే, నేను అలో చేయరుట, అలో చేయబడ్డారు. అకో అకో అకో
నన్ను అలో చేస్తలేరు మమ్మీ కోరింగా ఫారెస్ట్ దగ్గరికి వచ్చాము కదండి. లోపలికి వెళ్తుంటే వీడికి అలో లేదు అని అంటే మళ్ళీ కార్ దగ్గరికి పంపిస్తున్నాము. చిన్న తండ్రికి అలో లేదని మళ్ళీ వెహికల్లోకి పంపించేస్తున్నాము. కార్ వస్తుంది. అన్నయ్య దగ్గర ఉండు బేటా. ఆకో బజ్జు బాయ్ బేటా, త్వరగానే వస్తాం. ఆకో అన్నయ్యని ఇబ్బంది పెట్టకు, సరేనా? బజ్జు రాని వాడికి అట్లా బాగా చెప్తే వాడు వచ్చేసరికి బెంగ పెట్టుకుంటా. ఓకే ఓకే పవన్ నోడు జాగ్రత్త. జాగ్రత్త, తొందరనే వస్తాంలే అట్లా కానీ. చాలా బాగుందండి. లోపలికి ఎంటడం కావడంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ ఫారెస్ట్ వ్యూ ఉంది. ఫారెస్ట్ మిడిల్లో వుడ్ వే ఉంది. వుడ్ వే మీద వాక్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు మేము బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. డాడీ ఏమన్నారు ఫస్ట్? చిన్నోడా అన్నాడు. ఏమన్నారు? డాడీ ఎక్కడికి తీసుకోమని అడిగినారా? ఫారెస్ట్ కా? చూస్తున్నారు కదండి, ఫారెస్ట్ మిడిల్లో ఇలా వుడ్ వే ఉంది. చాలా బాగుంది. డాడీ ఫారెస్ట్కి తీసుకెళ్ళు అనేది చిన్న తల్లి. ట్రాఫిక్ పోలీస్ మీరు బోటింగ్ రైట్. నువ్వేటు బోట్ వాక బ్యాక్. కిరణ్ యూ లెఫ్ట్, అదేంటి యూ రైట్, యూ బోట్ వాక్ స్ట్రైట్ ఎంట్రన్స్. నేను బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా ఈ వ్యూ అంతా చూస్తే కదలాలనిపించట్లేదు. బోటింగ్ టైం అయిపోతుంది. ఫస్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్ళి వద్దామని చెప్పేసి సార్ అంటే ఇంకా ఫస్ట్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఓకే ఆల్రెడీ మేము వచ్చేలోపే బోట్ స్టార్ట్ అయిపోయిందండి. ఒక బోట్లో 12 మెంబర్స్కి మాత్రమే ఎంట్రీ అన్నారు. నెక్స్ట్ బోట్లో ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నారు. చూస్తున్నాము. అంటే డైరెక్ట్ మాకు ఇవ్వచ్చు కదా అంటే చూద్దాం ఎవరు రాకుంటే అని చెప్పేసి అంటున్నారు. చూడాలి, ఆల్రెడీ బోట్ వెళ్ళిపోతుంది. ఈ నది వచ్చేసి తుల్యబాగ్ నది అసలండి. చూస్తున్నారు కదా, ఇందాక బయలుదేరిన బోట్ వెళ్తుంది. అక్కడ సముద్రంకి టచ్ అవుతుందా? ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ నది వెళ్ళి అక్కడ సముద్రంలోకి
వరకు అక్కడ వరకు తీసుకెళ్ళి ఇట్లా తీసుకొస్తారట. ఎట్లా సార్ ఫోటో మంచి చేస్తానే బాగుంది. బోట్ ఎంత తొందరగా వెళ్తాం. ఒకవేళ 12 మెంబర్స్ కనుక కాకుంటే డైరెక్ట్ కావాలనుకుంటే కాసేపు వెయిట్ చేసిన తర్వాత చూద్దామన్నారా. చూద్దాం. మరి మా చిన్నోడు అక్కడ ఏం చేస్తాడో, పవన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. వాడి మీదనే ఉన్నది మనసు అంతా. ఏ బావు, చిన్న చిన్న ఫిషెస్ అవి ఏంటి? ఏ వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, బాగున్నాయి. స్మాల్ స్మాల్ ఫిషెస్. సూపర్ సూపర్. మంచి నేచర్లోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో వేడికి వేడి అడవిలోనే ఉన్నాం కానీ వేడికి చుట్టూ అడవిలో ఉన్నాం కానీ వేడి ఫారెస్ట్ లోనే ఉన్నాం కానీ చూడండి మా పరిస్థితి మొత్తం చుట్టూ వేడి. చెమట చూడండి ఎలా ఉంది. వర్షం పడితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కారణంగా వేడి ఉన్నదండి, చెమటలు గారిపోతాయి. బోటింగ్ కోసం వెయిటింగ్. ఇంకెవ్వరు రావట్లేదు, చూడాలి ఇంకా. బండి ఎక్కుతావా? ఎడ్ల బండి నిన్ను సార్ వెళ్దామా మరి? ఎవరు కాకుంటే ఛాన్స్ లేకుంటే మరి వేరే మిగతావన్నీ కవర్ చేసుకుందాం పదండి. సార్ వెదర్ కూల్ అయినా కొద్దిగా గాలి వస్తుంది. వావ్, చల్లగా ఉంది. ఇప్పుడు చెమటలు కారుతున్నాయి, గాలి వస్తుంది. అన్ని రకాల ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది బోటింగ్ టికెట్ కౌంటర్ అండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎడ్ల బండి నడుపుకొని బ్రతుకుతారు. ఎద్దులు లేవండి. మధ్యలో పిల్ల బండి నడిపితే వీళ్ళిద్దరేమో ముందు ఇక్కడికి వచ్చి ఇటోలు ఉంటారండి. ఫోటో చెమటలు గారిపోతున్నాయండి. బోటింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నామండి. మినిమం 10 ఉండాలంటున్నారు. మేము 4, ఇంకా పక్కన 2 ఉన్నారు. ఇంకా 4 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వస్తే వెళ్దాం, లేకుంటే వెళ్దామండి. ఇంకా చాలా కవర్ చేసుకోవాలి కదా. ఓకేనా? బోటింగ్కి వెళ్ళడమేనా? మా చిన్నోడు ఆ బండి మీద కూర్చొని ఇంకా కదలనంటున్నాడు. మా పెద్దోడు ఈ చెమటలు ఈ వేడి అంటున్నాడు. కానీ బాగుంది. కానీ ఇంకా చలికాలం అయితే ఇంకా బాగుంటుంది కదా. కొంచెం వెదర్ క్లౌడీగా ఇట్లా కూల్గా ఉంటే అంతే. బాగా వర్షం కాకుండా అట్లా కొంచెం కొంచెం చినుకులు పడుతుంటే ఇంకా ఈ వ్యూ చాలా బాగుంటుందండి. నన్ను అడిగితే ఫారెస్ట్ వ్యూకి ఇంత నది ఉన్నా కూడా ఇంత వేడి వస్తుంది ఎందుకు మరి? ఎండ వల్లనేనా? బీచ్ వల్ల. ఇంకా శీతాకాలంలో అయితే చాలా బాగుండేటట్టు, అంటే క్లౌడీగా కూల్గా ఉన్నప్పుడు ఇంక ఈ నేచర్ని ఇంకా ఎంజాయ్ చేయవచ్చు. సర్ప్రైజ్గా తీసుకొచ్చారు సార్ మాకు ఈ ప్లేస్ తెలియదు. ఫైనల్గా బోట్ టికెట్ అయితే తీసుకున్నామండి. ఇంకా షార్టేజ్ ఉన్నారంటున్నారు, చూద్దాం. లేకుంటే ఎక్స్ట్రా పే చేద్దాం అనుకున్నాము. సాయిబిన్ బోటింగ్ స్టార్ట్ అవుతుంది. హలో, హాయ్ చెప్పండి. ఒరే 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 ఒకసారి 8, 10 నాకేం అర్థమవుతుంది. రాజహంస స్టార్టెడ్. ఓం సాయిరామ్. వాళ్ళు ఆగమంటారు, వీళ్ళు ఆగమంటారు. మీరు ఇంకా 1 అవర్ వెయిట్ చేయాల్సిందే. మేమే 1 అవర్ వెయిట్ చేసినాం.
మనము లాస్ట్ కేరళ లాస్ట్ అండి, అంతే కదా? బోటింగ్ గోవా లాస్ట్. వ్యూ తీరా మంచిగా, వ్యూ బాగా పడుతుంది. మళ్ళీ మూవీస్ లలో ఎక్కడి అనుకుంటాం, ఇట్లా లొకేషన్స్ లోనే కవర్ చేసుకుంటాం. కరెక్ట్ నాకు ఆ సిమ్ ఉంటుంది చూడే, మన ఆర్యన్ గారి సినిమా ఆర్య అవును అట్లే ఉంటుంది. అవును, ఇట్లాంటి లొకేషన్స్ లోనే తీస్తారు. ఇక ఈ నది వచ్చేసి ఇప్పుడు అక్కడ సముద్రంలో కలిసి ఎండ్ అవుతుంది, అక్కడికి ఎండింగ్ పాయింట్. ఎక్కడికి వచ్చాము? సముద్రం దగ్గరికి వచ్చాము. నిలబడచ్చు, నిలబడి ఇస్తారా? లోతుంటదండి, ఇప్పుడు ఇక్కడ లోతుంటది. సముద్రంలో కలుస్తాం. బ్యాక్ వాటర్ కాదు అది. కొంచెం ఇది లోతే ఉంటది. కాకినాడ పోర్ట్. మంచి లోతుకు వచ్చినట్టుంటాము. ఓకే, బోటర్. అరే విన్నా అడుగు. గాలి మాత్రం బాగుందండి. ఇంతసేపు వెయిట్ చేసిన ఫలితం ముందు వచ్చింది. రిటర్న్ అయ్యాము. అరే దీనికి డ్రోన్లో ఎట్లుంటుంది? ఓకేనండి, ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మీరు ఎప్పుడైనా కాకినాడకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. రిటర్న్ అయ్యామండి. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, కానీ చిన్నోడు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికి 2 hours అవుతుంది. ఇంకా వాడు పవన్తో కార్లోనే ఉన్నాడు. వాడి కోసం ఫస్ట్ వెళ్తున్నాము. ఇంకా లేట్ అయింది ఇప్పటికి. మా కోసం వెయిట్ చేస్తున్నట్టు చిన్నోడు రియాక్షన్ చూడాలి. చిన్న తండ్రి, చిన్న బంగారం, అమ్మో 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 అమ్మో, ఎక్కపెళ్ళి మమ్మ ఎక్కపెళ్ళి. బెటా పడుకున్నాడా నాన్న?
మరి రాందే నేను అక్కడ ఫుల్ వేడి. మమ్మీ ఎక్కడికి వెళ్ళినా ఇటు చూపించు. ఎట్లా చిన్నప్పుడు కొంగరము ఎటు చూపించు. అలిగిండా పవన్ అయితే? అయ్యో అయ్యో మూతి తొందర ఇక మా ఇంకొక 1 అవర్ వరకు ఇక మళ్ళా చూడనట్టుగా అలుగుతాను. మేము ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత స్నాక్స్ అవి తీసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగానే అయింది. ఇంకా లంచ్ చేద్దాము అంటే పిల్లలు వద్దన్నారు. అందుకే స్నాక్స్ తీసుకొని ఇంకా మేము ఇప్పుడు ఉప్పాడకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఉప్పాడ బీచ్ చాలా బాగుంది. ఉప్పాడకి వెళ్ళే రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది. బీచ్ పక్కనే రోడ్డు ఉంటుంది. చాలా బాగుంది. బాగుంది కదా, అసలు రాలేదే కోసం టైం పాస్ చేయొచ్చు ఈజీగా. బీచ్ దగ్గర రిటర్న్లో ఆగొచ్చు అని చెప్పేసి ఇంకా మేము ఉప్పాడకు వచ్చాము. ఇంకా ఉప్పాడ అంటేనే ఉప్పాడ చీరలకి ఫేమస్ కదండి. ఉప్పాడ చీరలన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కదా. ఇంకా ఇంత దూరం వచ్చి ఉప్పాడ శారీస్ తీసుకోకుండా వెళ్తే ఎలా అని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అంటే ఉప్పాడలోకి ఎంటర్ కావడంతో ఒక ఏరియా మొత్తం అన్ని షాప్స్ కూడా ఉప్పాడ సిల్క్స్ అని, ఉప్పాడ శారీస్ అని చాలా చాలా షాప్స్ ఉన్నాయి. ఉప్పాడలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇక్కడ బీచ్ దగ్గర ఆగామండి. ఉప్పాడ నుండి మేము మళ్ళీ కాకినాడకు వచ్చామండి. ఇంకా కాకినాడలో నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని హోటల్కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా రేపు జూన్ 19 మా చిన్న పాప బర్త్డే. ఇంకా మేము కాకినాడలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకునేవి ఉన్నాయి. ఇంకా అవన్నీ కవర్ చేసుకొని కోనసీమకి వెళ్తాము. ఇంకా మేము పాప బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేస్తాము, కోనసీమలో ఏ ప్లేసెస్కి వెళ్తాము అనేదాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.